కృషి చేస్తాను. సరే, ఇదంతా ఏలూరు కాన్స్టిట్యున్సీ నుంచి కొంచెం బ్రాడ్గా వెళ్దాం. ఓకే. ఏపీ పాలిటిక్స్ గురించి మీకు ఎంత అవగాహన ఉంది అనేది మీరు ఎంతవరకు స్టడీ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఇప్పుడు నేనైతే జీరో అనుకుంటున్నానండి. పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ జీరో అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఇంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఆపోజిషన్ అందరూ కలవడం జరుగుతుంది. అపోజిషన్ పార్టీస్ సిపిఐ, సిపిఎం అన్ని బ్యాక్ హ్యాండ్లో కూడా అందరూ ఒకటవుతున్నారు. కాంగ్రెస్ సహా షర్మిల గారితో సహా అందరూ ఒకటవుతున్నారు. సో నాకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు వీక్గా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కలవడం జరుగుతుంది. అంటే వెస్ట్ గోదావరిలో పర్టికులర్గా కాపుల ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కులాలు వద్దనుకున్నా కూడా కులాల గురించి డిస్కస్ చేయొద్దు అని అనుకున్నప్పటికీ దాని ఎఫెక్ట్ ఇప్పటికీ అనివార్యంగా ఉంది. సో ఆ కాపు ఓటు బ్యాంక్ అంతా కూడా జనసేన పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి వెళ్తుంది. వెస్ట్ గోదావరి జిల్లా మొత్తం కూడా ఈసారి టీడీపీ జనసేన క్లీన్ స్వీప్ చేస్తుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. నేను గడప గడపకి చేస్తున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ అండి. నేను గడప గడప చేస్తూ ఉన్నాను, ఇంటిపైన జనసేన జెండా చూశాను. అయినా కూడా ఇంట్లోకి వెళ్ళి వారికి ఏమేమి పథకాలు వచ్చినాయో నేను చెప్పడం జరిగింది. అయితే ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. అదేంటమ్మా ఎందుకమ్మా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారంటే, ఈరోజు నేను కరోనా టైంలో నాకు కరోనా వచ్చింది, నా వ్యాపారం చేసుకోలేకపోయాను నేను. కానీ నాకు నేను బతుకున్నాను, నా పిల్లలకి ఫుడ్ పెట్టానంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అని చెప్పడం జరిగింది. కానీ మా ఇంట్లో పిల్లలు పవన్ కళ్యాణ్ జనసేన అంటారు, కానీ నేను మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు నా తమ్ముడు లాంటి వారు అని చెప్పి ఆవిడ కన్నీళ్ళు పెట్టుకోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో పిల్లల్ని రెచ్చగొట్టి దాని మీదే డిపెండ్ అవుతున్నారు తప్ప, ఏ రోజైనా మేము వస్తే ఇది మంచి చేస్తామని చెప్పి ఏ రోజు జనసేన పార్టీ చీఫ్ చెప్పలేదు. కానీ ఈ ఎగ్జాంపుల్ మనం అర్థం చేసుకోవచ్చు. కాపులందరూ జనసేన పార్టీకి ఓటేస్తారంటే అది అసలు కలే. ముఖ్యంగా కాపు మహిళల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చొచ్చుకుపోయారు. గతంలో ఎన్నడూ లేని ఏ ప్రభుత్వంలో లేని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. అలానే నెక్స్ట్ ఇంకోటి, అదే మీ పార్టీ అధినేత